మీకు ఏఎన్ఎన్ టీవీ యాజమాన్యానికి సోదరి వెనీల గారికి అదేవిధంగా కృష్ణవేణి గారికి జాయిన్ అవుతారు కదా కృష్ణవేణి గారికి నా నమస్సుమంజలి. నమస్తే అండి. సార్, ఇప్పుడు చంద్రబాబు గారి నైజం గత 45-50 సంవత్సరాలుగా మీకు తెలుసు, అంతకు ముందు నుంచి కూడా నాకు తెలుసు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏ స్కూల్లో చంద్రగిరిలో చదువుకున్నారో అదే స్కూల్లో నేను కూడా చదువుకున్నా 10th క్లాస్ వరకు. ఓహో, అవునా? చంద్రబాబు నాయుడు గారు ఏ స్కూల్లో అయితే చంద్రగిరిలో 10th క్లాస్ వరకు చదువుకుని ఆ తర్వాత ఇంటర్మీడియట్ కూడా అదే స్కూల్లో చదివి ఆ తర్వాత ఎస్వి యూనివర్సిటీలోకి వచ్చాడు. అదే స్కూల్లో 10th క్లాస్ వరకు నేను చదువుకున్నా, అదేవిధంగా ఎస్వి యూనివర్సిటీలో నేను చదువుకున్నా. ఎస్వి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేశాను. అందులో చంద్రబాబు గారి నైజం అనేటువంటిది ఆయన చాలా రోజులుగా నాకు తెలుసు. చంద్రబాబు గారి నైజం, ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయకముందు నుంచి కూడా చంద్రబాబు గారి నైజం నాకు తెలుసు. ఆయన ఏ టైప్ అంటే ఏరు దాటేదాకా బోటు మల్లర్ని అంటాడు, ఏరు దాటేసిన తర్వాత బోడి మల్లర్ని అంటాడు. ఇది నేను చెప్పే సామెత కాదు సార్. ఇది చంద్రబాబు గారి గురించి ఎవరు రాష్ట్రంలో అదే చెప్తారు. ఎన్టీఆర్ కాడి నుంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్టీఆర్ కన్నా సముద్రుడు ఏం కాదు, ఎన్టీఆర్ కన్నా పరిపాలనా దక్షుడేం కాదు, ఎన్టీఆర్ కన్నా మించినటువంటి నాయకుడేం కాదు. ఎన్టీఆర్నే వెన్నుపోటు పొడిచిన ధీరుడు, సూర్యుడు, విక్రమార్కుడు, పరాక్రమవంతుడు చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ గారిని వెన్నుపోటు పడడం అనేటువంటిది పెద్ద సమస్యే కదా సార్. ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఎట్లుందంటే ఇప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి సిచ్యువేషన్. ఒక్క మాట మీకు అడ్డుపడ్డాను. ఇప్పుడు పాతది మీరు ఆయన దగ్గర చదువుకున్నారు, అన్ని బాగానే ఉంది. నేను ఆయన దగ్గర ఆయన చదువుకున్న స్కూల్లో చదువుకున్నారు, బాగానే ఉంది. ఈ వెన్నుపోటు అనే మాట అసాధారణంగా అనిపించట్లేదా? ఎందుకంటే రాజకీయంగా వాడుకుంటానికి ఎవరైనా మాట్లాడతారు. ఇప్పుడు మీ పార్టీని మీరు కాపాడుకుంటాకి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చనిపోతే తను సీఎం అవ్వాలని ట్రై చేయలేదా? ఎట్టి పరిస్థితుల్లో ట్రై చేయలేదా? సంతకాల సేకరణ చేయలేదా? వాళ్ళు కూడా అదే అంటారు. తప్పు. అయినా మీరు చేస్తే రాజకీయం ఎదుటి చేస్తే తప్పు. చంద్రబాబు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంతకాల సేకరణ చేయడం అనేటువంటిది 100% తప్పు. ఆ రోజు చేపించారు, ఆయన చేయలేదు. అదే చేపించారు అనేటువంటిది రఘువీరారెడ్డి గారు చెప్తున్నారు, అందరూ పెద్దలతో చెప్తున్నారు, అందరూ కూడా చెప్తున్నారు. మీరు చెప్తున్నా ఎంతో గ్రేట్ పర్సన్ అని చెప్తున్న చిరంజీవి గారు కూడా చెప్పారు. మరి అదే సార్, సరే సార్, ఓకే సార్, ఓకే. నేనేం చెప్తాను, నేను అనేది వేరే కాదు. మీలాంటి గౌరవస్తులు రాజకీయాన్ని రాజకీయంగా చూడాలి కానీ వెన్నుపోటు అనే పదాన్ని కాకూడదు అంటున్నా. సరే, నేను వెన్నుపోటుని వెనక్కి తీసుకుంటున్నా. రైట్. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్కి పొడిచింది వెన్నుపోటు అనేటువంటి మాటను నేను వెనక్కి తీసుకుంటున్నా. వెనక్కి తీసుకుని కంటిన్యూ చేస్తున్నా. సార్, చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగ పరంగా యాజ్ ఫర్ కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యేలను అందరినీ కూడా సేకరించి, ఇదే ఎన్టీఆర్ రామారావు గారు రాజ్యాధికారానికి పనికిరాడు, సరిగా రాజ్యాన్ని పరిపాలించట్లేదు కాబట్టి నేను వస్తున్నాను, ఎమ్మెల్యేలంతా కూడా నాకు సపోర్ట్ చేస్తున్నానని యాజ్ ఫర్ కాన్స్టిట్యూషన్ అతను ముఖ్యమంత్రి అయ్యాడు. రైట్. కాబట్టి అది వెన్నుపోటు కాదు అని మీరు అంటున్నారు, నేను కూడా వెనక్కి తీసుకుంటున్నా. అంటే అసమర్థులైనటువంటి ఎన్టీఆర్ని తీసేసి నువ్వు సమర్థులైనటువంటి చంద్రబాబునైనావు, ఓకే, ఆడ వరకు ఓకే. మరే ఈరోజు అసమర్థులైనటువంటి ఎన్టీఆర్కి ఈరోజు స్టేజ్ మీద బొమ్మ పెట్టి ఎందుకు దండేస్తున్నావు? అసమర్థుడు కదా ఎన్టీఆర్ బొమ్మకి ఎందుకు ఈరోజు దండేస్తున్నావు అంటున్నా. మరి ఆ రోజు అసమర్థులైనటువంటి ఎన్టీఆర్ తోసేసి వచ్చి ఈరోజు అదే ఎన్టీఆర్ని పొగుడుతూ ఎన్టీఆర్ మా తాత అని చెప్పి లోకేష్ చెప్తాడు. ఎన్టీఆర్ తాత అసలు ఒరిజినల్ తాత ఎవరు? ఆయన కాబట్టి చెప్పుంటారు. అదే ఎన్టీఆర్ ఇప్పుడు లోకేష్ తాత ఎవరు? ఖర్జూర్ నాయుడు పేరు కానీ, ఖర్జూర్ నాయుడు వాళ్ళ నాయన పేరు కానీ ఏ రోజైనా చంద్రబాబు చెప్పారా? అది అసమర్థులైనటువంటి ఎన్టీఆర్కి మీరు అన్నారు కాబట్టి టాపిక్ సంబంధం లేకుండా అడుగుతున్నా. జైల్లో ఉన్నప్పుడు చెల్లెలు జగనన్న వదిలిన బాణం అని చెప్పి ఆవిడ అప్పుడు సమర్థురాలుగా కనబడింది, చాలా అద్భుతంగా చేసింది, జగనన్నను సీఎం చేయడానికి తన అహర్నిశలు శ్రమించింది. ఈరోజు నాకు లభించిన గవర్నమెంట్ బయటకు ఎందుకు దోస్తారు మీరు? మేము ఒకటే చెప్తున్నాం సార్, మేము షర్మిల గారు పెట్టిన పార్టీని రూల్ చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి కష్టపడి పార్టీ పెట్టి పార్టీని ముందుకు తీసుకెళ్ళాడు. ఈ షర్మిల గారు జస్ట్ గెస్ట్ ఓన్లీ. మైసెల్ఫ్ ఐఎమ్ ఆల్సో గెస్ట్ అంటే ఐఎమ్ ఆల్సో ఆర్టిస్ట్ అంతే. గెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి కనుసంధానంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీకి మంచి చేసే పని అయితేనే పార్టీలో ఉండాలి. నేనైనా షర్మిల అయినా సరే పార్టీకి చెడు చేస్తే మీరు చెప్పిన బోడమల్లకి ఇది సెట్ కాదు, ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఎందుకంటే ఓకే మీరు చెప్పింది మాకు అర్థమైంది, ప్రజలకు అర్థమైంది. మీరు మనం టాపిక్ లోకి వెళ్తాం. సరే సార్, ఇప్పుడు వస్తాను సార్, టాపిక్ లోకి వస్తాం. ఇప్పుడు రాజ్యాంగ పరంగా కూడా, రాజ్యాంగ పరిపాలనలో కూడా పవన్ కళ్యాణ్ని మాత్రం పెద్ద పెట్టేసి, పవన్ కళ్యాణ్కి పక్క సీటేసి, పవన్ కళ్యాణ్కి సముచిత స్థానం కల్పిస్తానని చెప్తూ
భ్రమ కల్పించి పవన్ కళ్యాణ్ గారిని, కానీ పార్టీని మాత్రం కోల్చేసేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో జరుగుతుంది. అంటే నేను చెప్తే మీకేమంటారు, వైసీపీ వాళ్ళు కదా, మీకెందుకు అంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి మధ్య మనం వచ్చి డిబేట్ పెడుతున్నాం కాబట్టి చెప్తున్నా, చంద్రబాబు గారి నైజాన్ని గురించి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ ఈ మాయలో ఇరుక్కున్నాడని చెప్తున్నా. ఎందుకంటే చంద్రబాబుకి ఇరుక్కున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా గొర్రెలాగా పోలేరం జాతరలో నరకడం చంద్రబాబు నాయుడికి నైజం. అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇరుక్కున్నారు, అదేవిధంగా మనం నరకడం ఖాయం. సార్ ఇంకోటి చెప్తున్నాను సార్, ఇంకొకటి మీకు అందరికి తెలియని విషయం, ఈ ప్రపంచానికి తెలియని విషయం, ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ముఖ్యమైనటువంటి అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం మీకు చెప్తున్నా. చెప్పండి. ఇప్పుడు డిసెంబర్ 16, 2024లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇదే రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ స్థానిక సంస్థలకి కొంచెం ఫండ్ వచ్చింది. ఏం ఫండ్ ఎంత అంటే 446 కోట్ల రూపాయలు ఫండ్ వచ్చింది. అదేవిధంగా డిసెంబర్ 23, 2024లో కేంద్ర ప్రభుత్వం నుంచి అఫీషియల్ ఫండ్స్ అని చెప్పేది, ఇది లీగల్ ఫండ్స్ 674 కోట్ల రూపాయలు ఫండ్ వచ్చింది. ఈ రెండు కూడా వచ్చాయి. ఈ రెండు ఎంత అంటే మొత్తం ఎంత అంటే 1120 కోట్ల రూపాయలు ఫండ్ వచ్చింది. ఎక్కడ రూరల్ డెవలప్మెంట్ అనే డిపార్ట్మెంట్కి, ఏదైతే మన పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖలో ఈ అమౌంట్ ఎక్కడికి పోయిందో తెలియదు. పవన్ కళ్యాణ్ గారికి కానీ పంచాయతీరాజ్ శాఖ నిర్వహిస్తున్నటువంటి అధికారులకు కానీ ఎవరికి కూడా ఈ డబ్బు 1120 కోట్లు ఎక్కడికి పోయిందో తెలియదు. దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా డైవర్ట్ చేశారో తెలియని విషయం. ఈ ఫండ్ పంపించిన తర్వాత 8 నెలల తర్వాత ఇదే కేంద్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారికి ఒక లెటర్ రాసింది. అయ్యా, మేము 1120 కోట్ల రూపాయలు మీకు పంపించాము రూరల్ డెవలప్మెంట్ కోసం. రూరల్ డెవలప్మెంట్లో కానీ పంచాయతీరాజ్లో కానీ దీన్ని ఎక్కడ కానీ ఉపయోగించిన దాఖలా లేదు. ఓకే, మీరు ఫండ్ డైవర్షన్ కానీ పెట్టుకుంటే దేనికి డైవర్ట్ చేశారో మీరు మాకు చెప్పాలనేటువంటి విషయాన్ని తీసుకొచ్చారు. కానీ దానికి కూడా సమాధానం లేదు. అంటే మన పవన్ కళ్యాణ్ గారికి కానీ ఆ శాఖకు కానీ సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ ముసుగులో ఈ ఫండ్ డైవర్ట్ చేసి పవన్ కళ్యాణ్ ఏ విధంగా సెంట్రల్ గవర్నమెంట్లో దోషిగా నిలబెడుతున్నాడు చంద్రబాబు, మనం అందరూ చూడాల్సిన విషయం. ఈ విధంగా పవన్ కళ్యాణ్కి ఈ యొక్క పరిపాలనా దక్షత అనుభవం తక్కువ ఉండడం వల్ల, ఈ యొక్క నీచమైనటువంటి అనుభవం చంద్రబాబుకు ఉండడం వల్ల వాటిని ఎక్కించి చంద్రబాబు పవన్ కళ్యాణ్ని బలి చేస్తున్నాడు. ఇవన్నీ కూడా జనసైనికులు చూస్తారు. ఇంకొకటి సార్, ఇప్పుడు వర్మ గారు త్యాగం చేసి తెలుగుదేశం పార్టీ నుంచి అక్కడ పవన్ కళ్యాణ్కి సీట్ ఇచ్చారు సార్. వర్మ గారు త్యాగం చేశారనేటువంటి మాట వాస్తవమే. కూటమిలో ఆ విధంగా జరగలేదని చెప్పట్లే. కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అక్కడ, ఎందుకంటే వేరే ఎక్కడో కోడూరో లేకుంటే ఇంకోటి అయితే నేను సమాధానం అడగను. పవన్ కళ్యాణ్ సాక్షాత్తు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ఆ ఏరియాలో అతని కోసం పనిచేసినటువంటి వర్మ గారిని ఎందుకు సెటిల్మెంట్ చూపించలేదు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది మేము అడుగుతున్నాం. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. పార్టీలో చూసుకుంటారు కదా సార్. అదే సార్, ఇప్పుడు డిస్కషన్ అది కాబట్టి మేము అడగాల్సి వస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా నేను సూటిగా అడుగుతున్నాను సార్. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్నకి నాగబాబుకి ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ ఇదే వర్మ గారికి ఇచ్చిన సెటిల్ అయిపోయి ఉంటుంది కదా. ఆడ వర్మ గారికి పవన్ కళ్యాణ్కి మధ్య ఆ ఫ్రిక్షన్ తగ్గిపోయి ఉంటుంది కదా వర్మ గారిని సెటిల్ చేస్తే. అంటే పవన్ కళ్యాణ్ మీద ఫ్రిక్షన్ క్రియేట్ చేయాలి, పవన్ కళ్యాణ్ని ఏ రోజుకు ఆ రోజు కూడా అడ్డంకులు క్రియేట్ చేయాలి, వర్మ గారు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉండాలా అనేటువంటిది చంద్రబాబు గారి నైజం. ఇంకొకటి సార్, పవన్ కళ్యాణ్ గారికి ఇంకొకటి కూడా నేను చెప్తున్నాను సార్. శ్రీకాళహస్తిలో మీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి ఒక మహిళ కోట వినుత అనేటువంటి ఒక అమ్మాయి మీద కొన్ని అభియోగాలు వచ్చాయి. వాళ్ళ డ్రైవర్ మీద చంపేశాడనేటువంటి అభియోగాలు వచ్చాయి. మీకు అందరికీ కూడా తెలుసు. వాళ్ళ డ్రైవర్ మీద వచ్చినటువంటి అభియోగం, ఆమె డ్రైవర్ చంపేశాడనేటువంటి అభియోగం ఏంది? వాళ్ళ కూటమి ఎమ్మెల్యే, తెలుగుదేశం ఎమ్మెల్యే ఏదైతే బొజ్జ సుధీర్ ఉన్నాడో అసలు వీడియోలు, ప్రైవేట్ వీడియోలు కోట వినుతవి కావాలని అడిగాడని చెప్పని ఆ రచ్చలో ఆయన బలి అయిపోయాడు. ఏదో డ్రైవర్ బలి అయిపోయాడు. దాని మీద కోట వినుతను సస్పెండ్ చేశాడే కానీ కనీసం కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏమయ్యా నువ్వు ఏం చేసావు, మా పార్టీలో వీర మహిళని నువ్వేం చేసావు అనేటువంటి ఒక్క మాట కూడా పవన్ కళ్యాణ్ అడగలేని పరిస్థితి. ఈరోజు అదే విధమైన పరిస్థితి కోడూరులో ఉంది. కోడూరులో తాతంశెట్టి నాగేంద్ర అనేటువంటి వ్యక్తి కర్ర పెరుక్కొని పోలీసుల దగ్గర నుంచి లాఠీ పెరుక్కొని ఒక మహిళ మీద అన్యాయంగా దౌర్జన్యానికి పోతే అది పవన్ కళ్యాణ్ అడగలేని పరిస్థితి. నేను ఒకటే చెప్తున్నాను సార్, పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారి యొక్క పాదాల దగ్గర 15 సంవత్సరాలు సురక్షితమైనటువంటి స్థానాన్ని, సుస్థిరమైనటువంటి స్థానం ఏర్పరచుకున్నారు. ఇంతకన్నా నేను ముందుకు పోలేని పరిస్థితి. కానీ ఏదైతే ఈ కాపు సామాజిక వర్గం మనవాడు ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేశారో వాళ్ళందరూ కూడా మనస్తాపానికి గురవుతున్నారు. అవును, ఇంత ప్రేమ మీకు ఆ సామాజిక వర్గం మీద ఇప్పుడు వచ్చిందా, గతంలో కూడా ఉందా? సార్ ఎప్పుడు ఇస్తాను. కులాల కుప్పట్లు, ప్రాంతాల మధ్యన చిక్కులు, వీటి మీద రాజకీయం చేయకండి. ఎవరు కులాల కుప్పట్లు ఏంటండి మీకు? మీరు బాధపడిపోతున్నారు కానీ మీరు చెప్పిన మాటని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటని మీరు ఒకసారి గుర్తు చేసుకోండి.
పవన్ కళ్యాణ్ వినిలా గారు పవన్ కళ్యాణ్ మాటలు ఒకసారి గుర్తు చేసుకోండి. తెలుగు రాష్ట్ర ప్రాతిపదిక లేదు, కుల ప్రాతిపదిక నేను ఓట్లేండి, నేను ముఖ్యమంత్రి అవుతానన్నాడు. కులాన్ని చూసి ఓటేయమన్నాడు పవన్ కళ్యాణ్. మీకు రాజధానిలో మీరు చేసినటువంటి రైతుల ఉద్యమాల్లో మీ కులం లేదా? అది కుల ఉద్యమం కాదా? దాంట్లో ఉన్నటువంటి రైతులు ఎవరు, ఏ కులస్తులు? మీరు రైతులకు కులమేంటి సార్? రైతులకు కులమేంటి సార్? అభ్యంతరం మీరు చూడండి, అభ్యంతరకరం చూడండి, అభ్యంతరకరం. జగన్మోహన్ రెడ్డి గారు కాదు, వైసీపీ గారు చాలా కష్టం. రైతులకి కులమేంటి సార్? తప్పది. మీరు ఎలా మాట్లాడతారు? కుల ప్రాతిపదిక పైన జరిగినటువంటి ఉద్యమం అది. కుల ప్రాతిపదిక పైన జరిగినటువంటి ఉద్యమం. వినిల్ గారు ఇస్తారు ఎన్నో రకాలుగా పవన్ కళ్యాణ్ చేసిన వాటిలో ఇదే విధంగా చంద్రబాబు నాయుడు చేసిన వాటిలో ఆవిడ ఎన్నో కులాల మీద చిత్రం పెట్టారు. చెప్పండి వినిల్ గారు చెప్పండి. వినిల్ గారు ఇప్పుడు అమరావతి ఉద్యమం జరిగింది. అమరావతి ఉద్యమం ఉన్నది తాడికొండ కాన్స్టిట్యున్సీ ఎస్సీ నియోజకవర్గం, ఎస్సీ రిజర్వ్డ్. అలానే అమరావతి ఆ తాడికొండ చుట్టూ ఉన్నటువంటి 6 నియోజకవర్గాలు ఎస్సీ